ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతాను, వినండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవగనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. దేవుని బిడ్డలారా, నేటి మన అంశం ఏంటంటే, విడుదల పొందినప్పుడు, బంధింపబడిన వారు విడిపింపబడినప్పుడు మనకు నిందలు, మనకు అవమానాలు ఎదురవుతాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఇక్కడ ఒక 18 సంవత్సరాల నుండి సాతాను చేత శోధించబడుతూ నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు బాగు చేసిన విషయము, అది విశ్రాంతి దినమున ఎందుకు చేయాలి అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీలో ఎద్దైనా గాడిదైనా అది కట్టబడి ఉన్నప్పుడు విప్పి నీళ్లు పెడతారు కదా, అలాగే ఈమె కూడా సాతాను చేత ఇప్పటి వరకు కట్టబడింది. ఆ కట్టబడిన ఆమె విడవబడ్డము అది మంచిదే కదా. దానికెందుకు కుళ్ళుకుంటున్నారు? దానికెందుకు విమర్శిస్తున్నారు? దానికెందుకు అసూయపడుతున్నారు? అవును, ఈ లోకంలో ఒక త్రాగుబోతుగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అందరూ మెచ్చుకుంటారు. అతను త్రాగుడు మానేసి మంచివాడిగా అయినప్పుడు అందరూ ద్వేషిస్తారు. అందుకే వెలుక్కి చీకటికి పొత్తు కుదరదు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు మారు మనసు పొందావు, దేవుని బిడ్డవయ్యావు. దూషిస్తున్నారా? విమర్శిస్తున్నారా? నిందలేస్తున్నారా? అవమానపరుస్తున్నారా? నువ్వు ధన్యుడు. ఎందుకంటే పరలోక రాజ్యం నీదే. యేసు ప్రభు సుస్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మనం ఎప్పుడైతే లోక సంబంధులము కామో లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకం నిన్ను ద్వేషిస్తుందంటే భర్త, భార్య, పిల్లలు, అత్తమామలు ఎవరైనా నమ్మిన వారిని ద్వేషిస్తున్నారంటే నువ్వు 100% పరలోకానికి వారసుడవు, వారసురాలు. అధైర్యపడొద్దు, కుంగిపోవద్దు. ఈ నిందలను, ఈ శ్రమలను ప్రేమతో, ఓర్పుతో, సహనముతో భరించి క్రీస్తును లోకానికి చూపించు. అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొచ్చే మనసు ఇప్పుడే ప్రభు నీకు ఇవ్వునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.